మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 44,557 కోట్లు ఆదాయం వచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక రాబడిగా అధికారులు తెలిపారు. గతం కంటే ఎక్కువగా మద్యం విక్రయాలు జరగకపోయినా కొత్త మద్యం పాలసీ అమలు, మద్యం దుకాణాలు ఫీజులు, అక్రమ మద్యం కట్టడి, బెల్ట్ షాపులు నియంత్రించడం వల్లే సాధ్యమైనట్లు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో లైసెన్స్ ఫీజు రావడంతో ఆదాయంలో భారీగా పెరుగుదల సాధ్యమైనట్లు వివరించారు. ఎక్సైజ్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంతో ఎక్సైజ్ శాఖ ద్వారా 44,557 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈసారి దాదాపు 7,000 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు వివరించారు. మద్యం విక్రయాల పరిమాణం స్వల్పంగా పెరగడం, లైసెన్స్ ఫీజులు, కొత్త దుకాణాల టెండర్లు, బార్ల అనుమతులు వంటివి ఆదాయం పెరుగుదలకు కారణమైనట్లు అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల కాలం, పండుగల సీజన్, కొత్త సంవత్సర వేడుకల సమయంలో విక్రయాలు భారీగా పెరిగాయని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయంలో అత్యధిక భాగం మద్యం విక్రయాల ద్వారా వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్, బీర్ల అమ్మకాల ద్వారా 40,209 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే లిక్కర్ వినియోగం 2% పెరగ్గా బీర్ల అమ్మకాలు 9% తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వేసవి కాలంలో బీర్ల డిమాండ్ ఉన్నా మొత్తం ఏడాదిని పరిగణలోకి తీసుకుంటే తగ్గుదల నమోదు చేసింది. మద్యం విక్రయాలతో పాటు లైసెన్సింగ్ ప్రక్రియ ద్వారా భారీ ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం వచ్చిన 95,628 దరఖాస్తుల ద్వారా 2,869 కోట్ల రాబడి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పనిచేస్తున్న 2,620 A4 రిటైల్ మద్యం దుకాణాల వార్షిక అద్దె ఫీజుల రూపంలో మరో 1,771 కోట్లు, అనుమతి పొందిన 1,214 బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి వార్షిక లైసెన్స్ ఫీజుల రూపంలో 549 కోట్లు సమకూరాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 382,91,000 కేసుల లిక్కర్, 387,34,000 కేసుల బీర్లు అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి పట్టణీకరణ అధికంగా ఉన్న ప్రాంతాల్లో విక్రయాలు ఎక్కువగా జరిగాయి. పంచాయతీ ఎన్నికలు, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలతో ఒక్క డిసెంబర్లో 5,051 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది రాష్ట్ర చరిత్రలో నెలవారీ అత్యధిక విక్రయాల్లో ఒకటిగా నిలిచింది. బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీల కింద ప్రభుత్వం భారీ వసూళ్లు ఆశించిన 23,359 కోట్లు మాత్రమే ప్రత్యక్ష ఎక్సైజ్ సుంకంగా ఖజానాకు చేరాయి. అయినా రాబడి మాత్రం రికార్డు స్థాయిలో ఉండటం గమనార్హం. కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం, అక్రమ బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవడం, పన్ను లీకేజీలు తగ్గించడం, డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు ఆదాయ పెరుగుదలకు కారణాలుగా అధికారులు చెబుతున్నారు.